హాయ్ హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి సీజీఎల్ 2025 టైర్ 1 క్వెషన్ పేపర్ 7 ఈ 45 పేపర్స్‌లో ఈ సెవెంత్ పేపర్ నేను సాల్వ్ చేస్తున్నాను. సో, ఇది క్వాంట్ పేపర్ అనమాట. ఈ 25 క్వెషన్స్ నేను ఇప్పుడు సాల్వ్ చేస్తున్నాను. ఈ సిరీస్‌లో మనము షార్ట్ ట్రిక్స్, ఎగ్జామ్ ఓరియెంటెడ్ ట్రిక్స్ మీద ఫోకస్ పెడతామనమాట. సో, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే లైకే మోటివేషన్. సో, థ్యాంక్ యూ. ఫస్ట్ క్వెషన్ చూడండి. Find the product 1.2 into 2 of 2 into 2/5 into 3/4. మనకిచ్చింది 1.2 into 2/5 అంటే ఎంత 12/5 multiplied by 3/4. So 4 3s are 12, 3 3s are 9, 9/5 into 1.2. So 9 into 1.2 10.8 by 5 by 2s are 2.16 is the answer. So మన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో, ఈ క్వెషన్‌లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏందంటే, న్యూమరేటర్‌కి, డినామినేటర్‌కి కామన్ ఏముంది? కామన్ ఎందుకు మనం చూస్తామంటే, ఇక్కడ కామన్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. న్యూమరేటర్‌లో మనకి కామన్ టర్మ్స్ చూడాలి. డినామినేటర్‌లో కామన్ టర్మ్స్ చూడాలి. అంటే ఇప్పుడు న్యూమరేటర్ చిన్నగుంది కాబట్టి, ఈ డినామినేటర్‌లో కూడా న్యూమరేటర్ లాంటి ఎక్స్‌ప్రెషన్ మనం తీసుకురాగలిగితే, మనకి వాల్యూ ఈజీ అయిపోతది. సో, మనము అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్‌లో 0.1 ఉంది. ఇక్కడ 0.03 ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0.3 ఉంది. ఇక్కడ 0.09 ఉంది. సో, మనం ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు? డినామినేటర్‌లా 3 కామన్ తీస్తే ఇది 0.1 అయితది. సో, ఇక్కడ 3 కామన్ తీసి ఇక్కడ 3, ఇక్కడ 3. సో, కామన్ తీస్తే ఇక్కడ 3 క్యూబ్ వస్తది డినామినేటర్‌లా. 3 క్యూబ్ ఆఫ్ 0.1 ఇంటూ 0.1 మల్టిప్లైడ్ బై 0.1 ప్లస్ 0.03 మల్టిప్లైడ్ బై 0.03 మల్టిప్లైడ్ బై 0.03. సో, మనకి డినామినేటర్‌లో న్యూమరేటర్ ఎక్స్‌ప్రెషన్ వచ్చింది కామన్‌గా. సో, ఈ టోటల్ వాల్యూ అప్పుడు ఏమవుతది 1/3 క్యూబ్. మన ఆన్సర్ 1/27. 1/27 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతది? సో, 27 3 81. 19 కామన్ ఉంటది. 27 7 ఎంత? 27 మల్టిప్లైడ్ బై 7 189. సో, ఇది 190 తీసుకుంటే 189. క్లోజ్‌గా మనకి 0.037 వస్తది ఆన్సర్. మన ఆన్సర్ ఆప్షన్ డి అవుతది. ఈ క్వెషన్ చూడండి. ఇక్కడ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 2 సెక్షన్స్ ఏ అండ్ బి హావింగ్ డిఫరెంట్ హైట్స్ ఈస్ షోన్. ఇక్కడ సెక్షన్ ఏ ఉంది, సెక్షన్ బి ఉంది. దాంట్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ హైట్ మనకి ఇక్కడ ఇచ్చారనమాట డేటా. 1.55 మీటర్స్ ఉన్న స్టూడెంట్స్ సెక్షన్ ఏలో 5 ఉన్నారు, సెక్షన్ బిలో 4 ఉన్నారు. మనం అడిగినది ఏంది? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సెక్షన్ ఏ హూజ్ హైట్ ఈస్ లెస్ దెన్ 1.65 మీటర్స్. సో, లెస్ దెన్ 1.65 మీటర్స్ అంటే సెక్షన్ ఏలో 1.65 మీటర్స్ కంటే తక్కువ ఉన్నోళ్ళు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనలేదు, లెస్ దెన్ అన్నారు. సో, ఈ వాల్యూ రాదు. ఈ 3 వాల్యూసే వస్తాయి. 5 + 9 + 11 5 + 9 14 14 + 11 25. దీనికి రేషియో దేనికంటున్నారు? టు ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సెక్షన్ బి హూజ్ హైట్ ఈస్ లెస్ దెన్ 1.65 మీటర్స్. సో, ఇక్కడ కూడా సేమ్ అడుగుతున్నారు. హూజ్ హైట్ ఈస్ లెస్ దెన్ 1.65 మీటర్స్ అంటే ఈ వాల్యూ. సో, అదేమొస్తది 4 + 8 + 13. మనకు ఆన్సర్ ఏంది? 25 డివైడెడ్ బై 25. సో, ఆన్సర్ 1:1. మన ఆన్సర్ ఆప్షన్ బి అవుతది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఏ, బి అండ్ సి ఇన్వెస్ట్ 40,000, 60,000, 80,000 రెస్పెక్టివ్లీ ఫర్ 1 year. వాట్ ఈస్ బి షేర్ ఇన్ ఏ 55,000 ప్రాఫిట్? సో, ఎవరి షేర్ ఎట్లా కనుక్కుంటామంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన టైమ్ మల్టిప్లైడ్ బై వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఆ రేషియోస్‌లో డివైడ్ అయితదనమాట బేసిక్‌గా. సపోజ్ ఒక వ్యక్తి 3 మంత్స్ ఇన్వెస్ట్ చేసి ఒక 10 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అతనికి 30 యూనిట్స్ రేషియోలో డివైడ్ అవ్వాలి. ఇంకో అతను మనకి 4 మంత్స్ ఇన్వెస్ట్ చేసి 20 మంత్స్ ఉంటే అతనికి ఈ రేషియోలో డివైడ్ అవుతదనమాట. సో, బేసిక్‌గా వాళ్ళిద్దరికి మధ్యల. సో, ఇక్కడ వాట్ ఈస్ బి షేర్ ఇన్ ఏ 55,000 ప్రాఫిట్? ఫస్ట్ మనం రేషియో కాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ అందరూ 1 ఇయర్‌తోని 1 ఇయర్ ఇన్వెస్ట్ చేశారు. సో, ఇక్కడ మనకి టోటల్ టైమ్‌తోని సంబంధం లేదు. ఇక్కడ మనకి ఓన్లీ అమౌంట్‌తోని సంబంధం. సో, 4:6:8. సో, మనకి 2:3:4 రేషియోలో ఈ 55,000 అనేది డివైడ్ అవ్వాలి. సో, బి షేర్ అంటే ఎంత? బిస్ కరెస్పాండింగ్ షేర్ 3 డివైడెడ్ బై హోల్ అంటే ఎంత? 2 + 3 + 4 మల్టిప్లైడ్ బై టోటల్ ఎంత ప్రాఫిట్? 55. ఈ 55,000 మనం డివైడ్ చేస్తున్నాం. సో, 3 డివైడెడ్ బై 9 ఇంటూ 55,000. మనకి 55,000 బై 55,000 డివైడెడ్ బై 3. సో, 18 3 54 1833.33 వస్తది. ఆప్షన్ ఏ అవుతది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఏ అండ్ బి ఇన్వెస్ట్ 60,000, 90,000. ఇది కూడా షేర్స్
ఎవరి షేర్ ఎంత ఆ క్వెషనే. సో, మనకి ప్రతి ఎగ్జామ్‌లో 2, 3 క్వెషన్స్ అడుగుతున్నారు దీని మీద. సో, ఇలాంటి ఈజీ క్వెషన్స్ మనము వదులుకోవద్దనమాట ఎగ్జామ్‌లో. ఈ క్వెషన్ చూడండి. ఏ అండ్ బి ఇన్వెస్ట్ 60,000, 90,000 రెస్పెక్టివ్‌లీ ఇన్ ఏ బిజినెస్. ఆఫ్టర్ 1 ఇయర్ ద ప్రాఫిట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్, ఇంక్లూడింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ at 10% పర్ యానమ్ ఆన్ ద క్యాపిటల్. టోటల్ ప్రాఫిట్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఈస్ 25,000. సో, ఇక్కడ ఇంట్రెస్ట్ ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్‌ని కూడా డివైడ్ చేసిరంట రేషియో క్యాపిటల్స్‌లో. సో, మనకి ఈ ఇన్ఫర్మేషన్‌తోని సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ టైమ్ డిఫరెంట్ ఉందనుకోండి. ఇక్కడ ఆఫ్టర్ ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఓన్లీ 8 మంత్స్‌కి, ఇంకో ఇన్వెస్ట్‌మెంట్ 11 మంత్స్‌కి అట్లుంటే, అప్పుడు ఓన్లీ క్యాపిటల్ వైజే మనకి డివైడ్ చేసిర్రు. అంటే ఆ కండిషన్‌లో మనకి ఇది ఉపయోగపడుతదేమో గానీ, ఇప్పుడు జస్ట్ ఏందంటే రేషియో వైస్‌గా డివైడ్ చేస్తే చాలు. సో, 2:3 రేషియోలో డివైడ్ అవుతది. ఎందుకంటే ఇతని క్యాపిటల్ 60,000, ఇతని క్యాపిటల్ 90,000. దీని రేషియో 2:3 వస్తది. టోటల్ ప్రాఫిట్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ 25,000. వాట్ ఈస్ ఏ షేర్? ఏ షేర్ అంటే సింపుల్‌గా ఎంత? ఏకి కరస్పాండింగ్ వాల్యూ 2. 2/2 + 3 × 25. సో, 2 డివైడెడ్ బై 5 × 25. 5 5s are 25. సో, 10,000 is the answer. 10,000. నెక్స్ట్ క్వెషన్. విచ్ ప్రొడక్ట్ అట్ ద హైయెస్ట్ యావరేజ్ యూనిట్ సోల్డ్? ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఇచ్చారు మనకి. ఏ మంత్స్‌లో ఎంత సోల్డ్ అయింది దాని గురించి చెప్పారు. సో, మనకి విచ్ ప్రొడక్ట్ అట్ ద హైయెస్ట్ యావరేజ్ యూనిట్ సోల్డ్. మనము సో, ఈ 3 మంత్స్‌లో యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు యావరేజ్ క్యాలిక్యులేట్ చేసినా, టోటల్ క్యాలిక్యులేట్ చేసినా ఒకటే. ఎందుకంటే సేమ్ నెంబర్ ఆఫ్ మంత్స్ ఉంది కాబట్టి. సో, టోటల్ ఎంత ఇక్కడ 100. 100 + 120 ఎంత? 220. 220 + 110 230 330. ఏ టోటల్ ప్రొడక్ట్ సోల్డ్ 330. ఇది 90 85. సో, మీరు సింపుల్‌గా ఏందంటే దీన్ని 100 అనుకోని -10 డీవియేషన్ తీసుకుంటే ఇది -15. -10 -15 -25 -25 -5 -20. సో, 300 నుంచి -20 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు అయిపోతది. ఇది ఈజీ వే అనమాట సాల్వ్ చేయడం. 90 + 85 + 95 చేయడం కంటే దీన్ని 90ని 100 అనుకోని -10 పెట్టుకొని అట్లా చేసుకుంటే 280 అనమాట. ఇది డైరెక్ట్ చేయొచ్చు. ఇది 300 3 410 465. సో, ఇక్కడ విచ్ ప్రొడక్ట్ అట్ ద హైయెస్ట్ యావరేజ్ యూనిట్ సోల్డ్ అంటే ఆన్సర్ ఆప్షన్ సి. క్వెషన్స్ ఈజీగానే ఉంటాయి. ఎందుకంటే మీకు 25 మినిట్స్‌లో మీరు 15 మినిట్స్‌లో 25 క్వెషన్స్ సాల్వ్ చేయాలి కాబట్టి క్వెషన్స్ జనరల్‌గా ఈజీగానే ఉంటాయి. హార్డ్ క్వెషన్స్ ఉంటాయి 1, 2 అవి మీరు అవాయిడ్ చేస్తే సరిపోతది. 3 నంబర్స్ ఆర్ సచ్ దట్ వెన్ యావరేజ్ ఆఫ్ ఎనీ 2 ఆఫ్ దెమ్ ఈస్ యాడెడ్ టు ద థర్డ్. సో, 3 నంబర్స్ ఏ, బి, సి అనుకుంటే ఇతను ఇచ్చింది ఏంది? యావరేజ్ ఆఫ్ ఎనీ 2 ఆఫ్ దెమ్. సో, ఫస్ట్ మనం ఏబి యావరేజ్ తీసుకుందాం. A + B డివైడెడ్ బై 2 వెన్ యావరేజ్ ఆఫ్ ఎనీ 2 ఆఫ్ దెమ్ ఈస్ యాడెడ్ టు థర్డ్. సో, ఇది ద రిజల్ట్స్ అబ్టైన్డ్ ఆర్ 180. ఇది 180. నెక్స్ట్ 168 అంటే ఇప్పుడు ఫస్ట్ A + B చేసాం కదా! ఇప్పుడు A + B + C బై 2 ఇది 168. నెక్స్ట్ A + C బై 2 + B ఈ వాల్యూ 150. ఇలా తీసుకుంటే మననేమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఒరిజినల్ 3 నంబర్స్? A + B + C డివైడెడ్ బై 3 అడుగుతున్నారు. ఫస్ట్ మనము ఈ 3 టర్మ్స్ యాడ్ చేస్తే ఏమొస్తదో చూద్దాం. ఇది 1, ఇది 2, ఇది 3. సో, ఇవన్నీ ఈక్వివాలెంటే బేసిక్‌గా. సో, ఇక్కడ మనకేమొస్తది? ఫస్ట్ టర్మ్ ఏమో A + B + 2C = 360 అని వస్తది. ఇది 2A + B + C = 336. ఇది A + 2B + C = 300. సో, ఇవన్నీ సేమ్ వస్తాయి. 4 ఆఫ్ A + B + C = ఈ 900 996. టోటల్ వాల్యూ 996 వస్తది. అప్పుడు A + B + C వాల్యూ 249 అవుతది. మనం అడిగేది వాట్ ఈస్ యావరేజ్ ఆఫ్ ఒరిజినల్ 3 నంబర్స్. సో, 249/3 83 వస్తది వాల్యూ. ఇవి సిమెట్రిక్‌గా ఉన్నాయి కాబట్టి అంటే ఈ ప్లేస్‌లో నేను బి గాని, సి గాని ఏది తీసుకున్నా మనం ఇట్లా ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ 4 ఆఫ్ A + B + C మనసులో సాల్వ్ చేయొచ్చు ఈ క్వెషన్. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను స్లోగా చెప్తున్నాను ఇట్లా. మన ఆన్సర్ 83 అవుతది. ఆప్షన్ ఏ. ఏ స్కూల్ ఆర్గనైజ్డ్ ఎ ఫీల్డ్ ట్రిప్ ఫర్ 100 స్టూడెంట్స్ అండ్ 10 chaperones. Each student was given a snack pack containing items equal to 15% of the total number of students. So, ప్రతి స్టూడెంట్‌కి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100. సో, 15% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. 15% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎంత? 15/100 × 100. సో, మనకి 15 వస్తది. సో, 15 ఐటమ్స్ ఇచ్చారు ప్రతి స్టూడెంట్‌కి. ఈచ్ chaperone received a snack pack with items equal to 25% of the total number of students. అంటే 25. సో, స్టూడెంట్‌కి ఏమో ఈ స్టూడెంట్‌కి 15, ఈచ్ chaperoneకి 25. హౌ మెనీ స్నాక్ ఐటమ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ టోటల్? సో, మనకి 100 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ప్రతి స్టూడెంట్‌కి 15 ఐటమ్స్ 1500. మనకి 25 chaperones ఉన్నారు కాబట్టి 10 chaperones ఉన్నారు కాబట్టి ఈ chaperoneకి 25 ఐటమ్స్ ఇచ్చారు కాబట్టి 10 × 25. సో, ఇది 250. 1500 + 250 ఎంత? 1750.
మన ఆన్సర్ ఆప్షన్ ఏ. ఈ క్వెషన్ చూడండి. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ 10,000 at 10% per annum ఫర్ 2 years 6 months కాంపౌండెడ్ యాన్యువల్లీ. సో ఈ క్వెషన్ నేను ఎట్లా సాల్వ్ చేస్తా అంటే ఫస్ట్ ఇయర్‌కి ఇంట్రెస్ట్ 10%, సెకండ్ ఇయర్‌కి ఇంట్రెస్ట్ 10%, థర్డ్ ఇయర్ 6 మంత్స్ ఉంది కాబట్టి మనం 5% తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫస్ట్ ఇయర్‌కి ఏ, సెకండ్ ఇయర్‌కి బి అయితే మన ఇంట్రెస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100 అని చేస్తాం 2 years‌కి. అలా చేస్తే మనకు వచ్చేది ఏంది? 10 + 10 మల్టిప్లైడ్ బై 10 బై 100 అంటే 1. సో 21. ఫస్ట్ 2 years‌కి 21 వచ్చింది. సో నెక్స్ట్ 6 మంత్స్‌కి 5. ఇప్పుడు మళ్ళీ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100 చేస్తే మనకి ఎంత పర్సెంట్ ఇంట్రెస్టో తెలిసిపోతుంది. సో ఇదేమొస్తుంది? 21 + 5 + 21 మల్టిప్లైడ్ బై 5 డివైడెడ్ బై 100. 21 మల్టిప్లైడ్ బై 5 అంటే 105. 105 బై 100 అంటే 1.05. ఇదెంత? 21 + 5 26. సో మనకు టోటల్ 27.05. సో మన ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 ప్రిన్సిపల్ 10,000 కాబట్టి మనం సింపుల్‌గా 27.05 బై 100 ఇంటూ 10⁴ అంటే 2705 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు. ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి. సర్టెన్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 12% per annum compounded annually amounts to 3136 in 2 years. What is 140% of the amount invested? So 12% కాంపౌండ్ చేస్తే 2 yearsకి ఏమవుతుంది? 12 + 12 + 12 మల్టిప్లైడ్ బై 12 డివైడెడ్ బై 100. 24 + 1.44 25.44% వస్తుంది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇప్పుడు 1 ఏమవుతుంది? 1.2544 అవుతుంది. ఇక్కడ సపోజ్ మనకి ప్రిన్సిపల్ పి అయితే మనకి కాంపౌండెడ్ అమౌంట్ ఏమవుతుంది? 1.2544 పి అవుతుంది. ఆ వాల్యూ ఏమన్నారు? 3136కి అమౌంట్ అవుతుంది అన్నాడు. అప్పుడు ప్రిన్సిపల్ ఏమవుతుంది? 3136 డివైడెడ్ బై 12544 ఇంటూ 10⁴. సో ఈ టోటల్ మనం ప్రిన్సిపల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 140% ఆఫ్ ద అమౌంట్ ఇన్వెస్ట్ అంటే 1.4p కనుక్కోవాలి. సో ఇది 4 7s 28, 4 8s 32, 4 4s 16, 4 3s 4 1s 4 3s 4 6. సో ఇక్కడ నేను 4తో చేశాను కదా, ఆల్రెడీ 3136 ఉంది. అంటే ఇది బేసిక్గా సింపుల్ 3136 1/4 ఇంటూ 10⁴ అయ్యేది. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ? 2500. ప్రిన్సిపల్ అనేది 2500. మనం అడిగింది 1.4 ఇంటూ 2500. 14 2s 28, 14 5s 70. సో మన ఆన్సర్ 3500. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనం ఫస్ట్ కాస్ట్ ప్రైస్ తెలుసుకోవాలి. క్వశ్చన్ చదవండి ఒకసారి. వన్ టైప్ ఆఫ్ పల్సెస్ ఈజ్ సోల్డ్ ఫర్ 72 per kg at 20% ప్రాఫిట్. సో మనకు సెల్లింగ్ ప్రైస్ ఇస్తే కాస్ట్ ప్రైస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? 100/100 + 20 = 72. సో మన కాస్ట్ ప్రైస్ 600 వస్తుంది. 60 per kg వస్తుంది. ఫస్ట్ టైప్ ఆఫ్ పల్స్. సెకండ్ టైప్ ఆఫ్ పల్స్ 100/25% ప్రాఫిట్ కాబట్టి 100 + 25 మల్టిప్లైడ్ బై 60. సో ఇదెంత వస్తుంది? 100/125 ఇంటూ 60. సో దీని వాల్యూ 48 అవుతుంది. సెకండ్ టైప్ ఆఫ్ పల్స్ కాస్ట్ ప్రైస్. సో ఇఫ్ దీస్ 2 varieties are mixed in the ratio 2:1. సో అప్పుడు ఎఫెక్టివ్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 2 × 60 + 48 × 1/2 + 1 అంటే 3. సో ఇదేమవుతుంది? 3 20s అంటే 40 40 + 16 56 అవుతుంది ఎఫెక్టివ్ కాస్ట్ ప్రైస్. అయితే అండ్ మిక్చర్ ఈజ్ సోల్డ్ ఎట్ 70 అన్నాడు. సో మనకి ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏమవుతుంది? 56 కాస్ట్ ప్రైస్, 70 సెల్లింగ్ ప్రైస్. సో మనకి 70 - 56 బై కాస్ట్ ప్రైస్ 56 × 100. ఇది మనకి పర్సెంటేజ్ లాస్ ఆర్ ప్రాఫిట్. 70 - 56 అంటే ఎంత? 14. 14 డివైడెడ్ బై 56 × 100. సో ఇది మనకి 25% ప్రాఫిట్ అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి. ఏ హోల్సేలర్ మార్క్స్ అప్ ద ప్రైస్ ఆఫ్ ఎ మైక్రోవేవ్ ఓవెన్ బై 60%. సో అతనికి పడ్డ ప్రైస్ అదే కాస్ట్ ప్రైస్ అనమాట. దాన్ని మనం ఎక్స్ అనుకుంటే దానికి మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? 16/10. 60% అబోవ్ ఎక్స్. సో 16/10. ఈ గివ్స్ ఎ 15% ట్రేడ్ డిస్కౌంట్. ఇప్పుడు 15% డిస్కౌంట్ అంటే మనకు మిగిలేదంతా 85%. ఆ 85/100 అంటే ఈ పార్ట్లో 85% మిగులుతుంది. అయితే ద రీటైలర్ ఇన్ టర్న్ మార్క్స్ అప్ ద ప్రైస్. సో రీటైలర్ ఏం చేసిండు? ఇతనికి వచ్చిన టోటల్ ఈ వాల్యూని 25% మార్క్ చేసిండు, అంటే మార్కప్ చేసిండు. అప్పుడు 5/4 ఫ్యాక్టర్ వస్తుంది మనకి. అబోవ్ ఇస్ పర్చేస్ ప్రైస్. మళ్ళీ కస్టమర్కి అమ్ముతున్నాడు ఎంత? 10% డిస్కౌంట్కి. అంటే ఫ్యాక్టర్ ఏంది? 9/10. సో కస్టమర్ ఎంత కొన్నాడు? ఈ టోటల్ వాల్యూ మనకి 144.90, 14,490. సో మనం ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద ఒరిజినల్ అప్రాక్సిమేట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఓవెన్ టు ద హోల్సేలర్. సో ఎక్స్ వాల్యూ అడుగుతున్నారు. సో మనం ఈ ఫస్ట్ ఇవన్నీ డివైడ్ చేసుకోవచ్చు. ఇది 4 4s 16, 5 2s 17, నెక్స్ట్ ఇది 5 2s. సో ఇది 2 క్యాన్సల్. మనకు మిగిలేదు ఏంది? 17 9s 153. సో 153/1000 ఇంటూ ఎక్స్ అనేది మనకి
సారీ 153/100 ఈ వాల్యూ 144.90. సో మనకి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 14490/153 ఇంటూ 100. సో మనము ఈ క్వశ్చన్ చూస్తే 153 నైన్సా వెళ్తుంది. ఇప్పుడు 153 నైన్సా అంటే 900, 9 5 450, 1350, 9 3 27. సో మనకి 1377. ఇది 23 మిగులుతుంది. 23 63 ప్లస్ 9 72 720. సో మళ్ళీ ఇప్పుడు 153 ఫోర్జా చేస్తే 624 అంటే మనకి మిగిలేదు ఎంత? 96. సో 150 ఇప్పుడు 153 మనము ఇక్కడ ఎంత మిగులుతుంది మనకి? 624 అంటే 76, 86, 96 మిగులుతుంది. 96 ఇది 14490. సో మనకి క్లోజ్గా ఎంత వస్తుంది? ఇప్పుడు 153 ఫోర్జా 600 ఇది సారీ ఇది 624 రాదు, ఇది 612 వస్తుంది. సో ఇక్కడ మనకి 108 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏంది? 153 సెవెన్స్ అవుతుంది. సో 153 సెవెన్స్ అంటే 1050 1071. సో మనకి క్లోజ్గా 9471 వస్తుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A 60 liters solution of alcohol and water has 20% water. How many liters of alcohol must be added to the solution to make the water content 15%? 60 liters సొల్యూషన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ వాటర్. 60 లీటర్స్ ఉంది ఒక సొల్యూషన్, 20% వాటర్ ఉంది. 20% ఆఫ్ 60 అంటే 12. సో వాటర్ ఏమో 12 లీటర్స్ ఉంది. ఆల్కహాల్ ఎంత ఉంది? 48 లీటర్స్. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ఆల్కహాల్ మస్ట్ బి యాడెడ్ టు ద సొల్యూషన్? దాన్ని ఎక్స్ అనుకుందాం. సో టు మేక్ ద వాటర్ కంటెంట్ 15%. వాటర్ కంటెంట్ 15% అంటే 15/100. సో వాటర్ ఎంత ఉంది? 12. 12 ఇప్పుడు ఎంత? 60 ప్లస్ ఎక్స్. ఇది సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఇది 15 6 900 ప్లస్ 15x ఈక్వల్స్ టు 1200. 15x వాల్యూ 300, ఎక్స్ వాల్యూ ఎంత? 20 లీటర్స్. మన ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 8 days అండ్ బి ఇన్ 12 days. సో ఏ ఏమో 8 days, బి 12 days. దే వర్క్ టుగెదర్ ఫర్ 3 days. ఫస్ట్ మనము దీని ఎల్సిఎం తీసుకుందాం. తీసుకుంటే ఎంత వస్తుంది మనకి? 24. సో ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 3, బి ఎఫిషియన్సీ 2. దే వర్క్ టుగెదర్ ఫర్ 3 days. 3 + 2 ఎంత? 5. 5 × 3 వర్క్ అయిపోయింది. 15 మిగిలిందంత 9. 24 - 15 9. సో వాట్ పార్ట్ ఆఫ్ ద వర్క్ ఈస్ లెఫ్ట్ అంటే 9/24. 3 3s 3 8s 3/8 అనేది ఆన్సర్ వస్తుంది. ఈ క్వశ్చన్ చూడండి. ఈ గ్రోసర్ మిక్సెస్ 40 kg ఆఫ్ లెంటిల్స్ కాస్టింగ్ 65 per kg. 40 kgs 65 per kg అనమాట ఈ వెరైటీ ఆఫ్ లెంటిల్. నెక్స్ట్ విత్ సర్టెన్ క్వాంటిటీ. సర్టెన్ క్వాంటిటీని ఎక్స్ అనుకుంటే అది 80 per kg అంట. ఇఫ్ ఈ సెల్స్ మిక్చర్ ఎట్ 75 per kg. సో మిక్చర్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు, అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 75/11 అవుతుంది. సో ఇది అనేది మనకి ఎఫెక్టివ్ కాస్ట్ ప్రైస్. ఎఫెక్టివ్ కాస్ట్ ప్రైస్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు? 40 × 65 + 80 × x బై టోటల్ క్వాంటిటీ 40 + x. దాని వాల్యూ ఎంత? 750/11. ఇది యాక్చువల్గా 75/11 కాదు, 75/1.1. ఎందుకంటే 10% ప్రాఫిట్ కాబట్టి. సో 750/11 వస్తుంది. ఇది సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ 5 8s, ఇక్కడ 5 16s, ఇది 75 × 2. ఇంకోటి ఈ 2 తీస్తే ఇది 8, ఇది 2 4s. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? 130 260. 260 + 8x వాల్యూ 75 × 40 + x 11 ఇట్ సైడ్ వెళ్తుంది. సో ఇదంతా 2600 + 260 2860. 2860 + 88x వాల్యూ మనకి 3000 + 75x. సో 13x వాల్యూ మనకి 140 వస్తుంది. x వాల్యూ ఏమవుతుంది? 140/13 అంటే 10.77 kg వస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు? A + B కంప్లీట్ ఏ టాస్క్ టుగెదర్ ఇన్ 12 days. సో ఇది 12 days A + B కలిసి కంప్లీట్ చేస్తే. B + C కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 16 days. సో మనం టోటల్ వర్క్ దీని ఎల్సిఎం అనుకుందాము. సో అది ఎంత వస్తుంది? దీని ఎల్సిఎం 48. అప్పుడు ఎఫిషియన్సీ ఇది 4, ఇది 3 అవుతుంది. మనకి ఏమి ఇచ్చారు? ఆఫ్టర్ ఏ వర్క్స్ ఆన్ ఇట్ ఫర్ 5 days. మనము ఏ వాల్యూ ఎక్స్ అనుకుందాము. సో ఏ 5 days వర్క్ చేస్తే 5x వర్క్ అయిపోతుంది. బిది y అనుకుందాము, లేకపోతే ఏది ఏ అనే పెడదాం, ఈజీగా అవుతుంది. సో 5a అయితే బి 7 days. సో 7b అంటే ఇంత వర్క్ అయిపోయింది. సి రిమైనింగ్ వర్క్ని 13 daysలో కంప్లీట్ చేస్తున్నా అన్నాడు. సో రిమైనింగ్ వర్క్ అంటే ఎంత? 48 - 5a + 7b. అది సి 13 daysలో కంప్లీట్ చేస్తాడు. మనకి ఇది వచ్చింది. సో మనకి ఏమొచ్చింది ఫైనల్గా? 5a + 7b + 13c వాల్యూ 48 అని వచ్చింది. A + B వాల్యూ ఎఫిషియన్సీ ఎంత? 4. B + C వాల్యూ 3. హౌ మెనీ డేస్ వుడ్ ఇట్ టేక్ ఫర్ C టు కంప్లీట్ ద వర్క్ ఎలోన్? C ఒక్కడు. సో మనం సింపుల్గా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే అన్ని CEలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సిందంటే
5 కామన్ తీస్తే 5 ఆఫ్ a ప్లస్ b. ఈ 7b నేను 5b ప్లస్ 2b అని రాస్తున్నా. సో ఇది 2b వస్తుంది. 13c. a ప్లస్ b వాల్యూ 4 తెలుసు. సో ఇది 20 ప్లస్ 2b ప్లస్ 13c వాల్యూ 48 అవుతుంది. ఈ 20 అటు సైడ్ తీసుకెళ్తే 2b ప్లస్ 13c ఈక్వల్స్ టు 28. ఇప్పుడు మళ్ళీ 2 ఆఫ్ b ప్లస్ c తీసుకుంటే 6 వస్తుంది. 6 ప్లస్ 2c పోతుంది కాబట్టి 11c అవుతుంది. 28. సో 11c వాల్యూ మనకు 22 వస్తుంది. c వాల్యూ ఎంత 2. సో హౌ మెనీ డేస్ వుడ్ ఇట్ టేక్ ఫర్ c టు కంప్లీట్ ద వర్క్ ఎలా అంటే మనకేమవుతుంది, c ఎఫిషియన్సీ 2 కాబట్టి 48 divided by 2 అంటే 24 days వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సైక్లిస్ట్ ట్రావెల్స్ ఫ్రమ్ సిటీ A టు సిటీ B at an average speed of 20 km/h and takes 4 hours. అంటే ఏకి బీకి డిస్టెన్స్ ఎంత 20 into 4 80 kilometers. If they want to complete the same journey in 2.5 hours, by what amount should they increase their average speed? సో టైం ఇచ్చిండు, స్పీడ్ ఎంత ఇంక్రీజ్ చేయాలి? ఒరిజినల్ స్పీడ్ 20 కాబట్టి 20 + 6. సో ఎంత, ఇది 80 రావాలి. సో 80 by 2.5 అంటే ఎంత, 80 25 into 10, 5 2s 5 5s 5 2s, it is 16 16 to 32. సో 20 + x వాల్యూ 32. అప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది, 12. సో బై వాట్ అమౌంట్ ఇంక్రీజ్ అంటే 12 km/h పెంచాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రైన్ లీవ్ స్టేషన్ A at 6 AM and travels towards station B at a constant speed of 60 km/h. ఇది ఏ స్టేషన్, ఇది B స్టేషన్. సో ట్రైన్ లీవ్ స్టేషన్ A at 6 AM. 6 AMకి ఒక ట్రైన్ స్టేషన్ A లీవ్ చేస్తుంది 60 km/h స్పీడ్తోనే. అనదర్ ట్రైన్ లీవ్ స్టేషన్ B at 8 AM, travels towards station A at a constant speed 90 km/h. The distance between two stations is 540 km. ఈ డిస్టెన్స్ 540 km. సో 6 AM నుంచి 8 AM మధ్యలో ఇతను ఆల్రెడీ, ఈ ట్రైన్ ఆల్రెడీ 120 kilometers ట్రావెల్ చేస్తుంది 8 AMకి. సో రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత, 540 minus 120 అంటే ఎంత, 420 మిగులుతుంది. 8 AM తర్వాత ఎంత ట్రావెల్ చేస్తుంది అంటే 420. డిస్టెన్స్ బిట్వీన్ ద టూ స్టేషన్స్ ఇస్ ఎట్ వాట్ టైమ్ విత్ ద టూ ట్రైన్స్ మీట్. ఇప్పుడు 420 డిస్టెన్స్ ఏ స్పీడ్తో వెళ్తున్నాయి, ఈ ట్రైన్ ఏమో 60, ఈ ట్రైన్ ఏమో 90. సో 420 కవర్ చేసే దానికి అయ్యే టైం ఎంత, 60 + 90. సో 420 by 150. సో 3 14s 3 5s. బేసిక్గా మనకు వచ్చేది ఏంటంటే 14/5 అవర్స్ అంటే ఎంత, 2 hours 4/5 అవర్స్. మినిట్స్లో తీసుకుంటే 5 12 48 minutes, 2 hours 48 minutes అవుతుంది 8 AM నుంచి. అంటే 8 + 2 hours ఎంత, 10 48కి 2 trains మీట్ అవుతాయి. ఈ క్వశ్చన్ చూడండి, ఏ సర్క్యులర్ గార్డెన్. సో మనకు ఒక సర్క్యులర్ గార్డెన్ ఉంది, హ్యావింగ్ ఏ డయామీటర్ ఆఫ్ 10. సో రేడియస్ 5 అవుతుంది. సో ఈ సర్క్యులర్ పాత్ ఒక కాంక్రీట్ పాత్ సరౌండ్ అయిందంట, అది 1 meters. క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా రిజల్టింగ్ ఫ్రమ్ ద అడిషన్ ఆఫ్ ద పాత్. సో ఏరియా ఇంక్రీజ్ ఎంత, పాత్ ఇప్పుడు పెంచినందుకు. ఒరిజినల్ ఏరియా ఎంత, 25π సర్కిల్ ఏరియా. తర్వాత హోల్ ఏరియా ఎంత అవుతుంది. సో తర్వాత మనకు పాత ఏరియా కూడా వస్తుంది కాబట్టి తర్వాత అయ్యేది ఏంటి, 36π. సో ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుందంటే 25 నుంచి 36 అంటే 11π. ఒరిజినల్గా ఎంత ఉంది, 25π. సో ఎంత పర్సెంట్ అంటే ఇంటూ 100 కాబట్టి పర్సెంటేజ్ 44% ఇంక్రీజ్ అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి, ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్ అనమాట. ఇవి చాలా ఫాస్ట్గా చేస్తే మనం హార్డ్ క్వశ్చన్స్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. ఏ సెక్టర్ ఆఫ్ ఎ సర్కిల్ హ్యావింగ్ రేడియస్ 14 centimeters as ఏరియా. సో πr² వాల్యూ 154 ఇచ్చారు. ఇది πr² కాదు, సెక్టర్ ఏరియా కాబట్టి θ/360 into πr². సో రేడియస్ 14 కాబట్టి మనకు θ వాల్యూ ఎంత వస్తుంది, θ/360 = 154/22/7 into r², 14 into 14. సో 7 2s, ఇది 14 11s. సో మనకి 1/4 వస్తుంది. ఇది అంటే మనకి యాంగిల్ ఎంత, 90 degrees అవుతుంది. సో ఆప్షన్ ఏ. ఈ క్వశ్చన్ చూడండి, సర్క్యులర్ సైన్ బోర్డ్ యాజ్ ఎ రేడియస్ of 2 meters. If painting costs 60 per meter square and 10% of the board is left unpainted, what is the total painting cost? So total area ఎంత, πr² అంటే 4π. సో ఓన్లీ 10% లెఫ్ట్ కాబట్టి 90% మనకి పెయింట్ చేశారు, అంటే 3.6π పెయింట్ చేశారు. టోటల్ పెయింటింగ్ కాస్ట్ అంటే 3.6π into 60. సో 3.6 into 60 into 22/7, 36 into 6 22/7. సో ఇది 3.14 తీసుకుంటే మనకి 3 648 plus 21.6 ప్లస్ ఇంకా సమ్ అడిషన్ 669.6 కంటే ఎక్కువ ఉంటుంది. ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ ఈ 0.04 కాబట్టి 4 2s 8 9 అట్లా యాడ్ అవుతుంది. ఇది 670కి మనకి ఇది 670 680 క్లోజ్ ఉంటుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ y ఇంటర్సెప్ట్ ఆఫ్ 4x plus y 5y = 20. సో మనకి ఈ ఫార్మాట్లో తీసుకురావాలి ఈ క్వశ్చన్, x/a plus y/b = 1. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్
డివైడెడ్ బై 20, రైట్ హ్యాండ్ సైడ్ డివైడెడ్ బై 20 చేస్తే x/5 ప్లస్ y/4 వాల్యూ 1 అవుతుంది. y ఇంటర్సెప్ట్ అంటే b కాబట్టి 4 వస్తుంది ఆన్సర్. ఇది సింపుల్ క్వశ్చన్ అనమాట. మనకి a ప్లస్ 1/a వాల్యూ ఇచ్చినప్పుడు a³ ప్లస్ 1/a³ వాల్యూ ఏమవుతుందంటే, సపోజ్ దీని వాల్యూ y అయితే దీని వాల్యూ y³ మైనస్ 3y అవుతుంది. ఇక్కడ y వాల్యూ 4 అని ఇచ్చారు కాబట్టి మన ఆన్సర్ ఏంది, x³ ప్లస్ 1/x³ వాల్యూ అంటే 4³ మైనస్ 3 into 4. ఈ సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 64 మైనస్ 12 52. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది సింపుల్గా మీరు ఇక్కడనే యాడ్ చేసేయండి. 0.01 0.1 0.111. మన ఆన్సర్ ఆప్షన్ బి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.